ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామరాజు గారికి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు. అంటే ఇది ఇవ్వడం కరెక్టేనంటే 100% కరెక్ట్ అని చెప్పాలి. ఎందుకంటే రఘురామరాజు గారి యొక్క వాక్ చాతుర్యం, ఆయన మాట్లాడే మాటలు కానీ, ప్రశ్నించే విధానం కానీ, ఏదైనా విషయాన్ని వెల్లడించడంలో కానీ ఆయన దిట్ట. ఎందుకంటే రాజుగారు రచ్చబండి అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టేవారు. ఆ ప్రోగ్రాంలో ఎంత బాగా మాట్లాడేవారు అంటే ప్రతి సబ్జెక్ట్ గురించి కూలంకుషంగా మాట్లాడారు. బెరుగుతనం ఉండదు. ఏదైనా ఉంటే ఓపెన్గా కొండ బద్దలు కొట్టని మాట్లాడేసేవారు ఆయన. అలాంటి రఘురామరాజు గారికి ఈ డిప్యూటీ స్పీకర్ పదవి అనేది చాలా మంచి పదవి ఇచ్చినట్టే. మొన్నటి వరకు టీటీడీ చైర్పర్సన్ పోస్ట్ ఇస్తారని చెప్పి అనుకున్నా, కానీ అది కన్నా ఈ స్పీకర్ పదవి అనేది చాలా ఇంపార్టెంట్ ఆయనకి. ఎందుకంటే ఇదే కరెక్ట్ ఆయనకి. ఎందుకంటే ఇలాంటి ప్రశ్నించే వాళ్ళు ఏదైనా మాటకి సమాధానం చెప్పడం, కరెక్ట్గా విషయాన్ని కూలంకుషంగా మాట్లాడంటే ఇలాంటి వారికే పదవి ఇవ్వాలి. ఎందుకంటే వాక్య చాతుర్యం ఉండాలి, మాట్లాడే విధానం ఉండాలి. వీటిలన్నిటికి సమర్థుడు త్రిపుల్ గారు. అయితే గతంలో ఈ త్రిపుల్ గారి యొక్క స్థితి ఏ రకంగా ఉంది, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా ఉందో ఒకసారి చూసుకుందాం. గతంలో నరసాపురం నుంచి వైఎస్ఆర్సీపీ ఎంపీగా గెలిచినటువంటి రఘురామరాజు గారు వైసీపీ పార్టీలో ఉంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి తప్పుల్ని ఏలెత్తి చూపుతున్నందుకు జగన్మోహన్ రెడ్డి ఈ ఎంపీని పక్కన పెట్టేశాడు. ఏదో పేరుకు మాత్రమే వైఎస్ఆర్సీపీ ఎంపీ రఘురామరాజు గారు, జస్ట్ ఏదో ఒక ట్యాగ్ లైన్గా ఉండేది. కానీ ఈ రఘురామరాజు గారు చేస్తున్నటువంటి తప్పులను ప్రశ్నిస్తున్నందుకు సరిగ్గా పట్టించుకునేవాడు కాదు జగన్మోహన్ రెడ్డి. పక్కన పెట్టేశాడు. పార్టీ విషయాల్లో చాలా విషయాల్లో ఈ రఘురామరాజు గారు పక్కన పెట్టాడు. కానీ రఘురామరాజు గారు ఎంతసేపు ప్రజా సమస్యల పట్ల పోరాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పండి, మీరు అలా మాట్లాడుతున్నారు, ఇలా చేస్తున్నారు, అది ఇదని చెప్పి వ్యక్తిగతంగా చూపిస్తున్నందుకు, తాను చేస్తున్నటువంటి తప్పులను ఏలెత్తి చూపుతున్నందుకు కనీసం ఒక ఎంపీకి ఇచ్చే స్థానం ఏదైతే ఉందో అటువంటి విధంగా కూడా రఘురామరాజు గారిని చూడాల. అయితే ఎప్పుడైతే ప్రశ్నిస్తా ఉన్నాడో జగన్మోహన్ రెడ్డికి రఘురామరాజు గారి మీద విపరీతమైన కోపం కూడా వచ్చింది. పార్టీ నుండి సస్పెండ్ చేయాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేశాడు. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని చెప్పి, పార్టీలోని తీసేయాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు. ఎందుకంటే అంత దారుణంగా వ్యవహరిస్తున్నాడని చెప్పి ఆలోచించాడు. కానీ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి కాబట్టి తీయడం పనవల. చాలా ప్రయత్నాలు చేశాడు. 5 సంవత్సరాల్లో ఎట్టి పరిస్థితుల్లో రఘురామరాజుని తీసేయాలి, పార్టీలో మనకు వద్దని చెప్పి ప్రయత్నాలు చేశాడు. ఇదేమీ కుదరక రఘురామరాజు గారిని అరెస్ట్ చేయించి 3rd డిగ్రీ ప్రయోగించి చితక్కొట్టించాడు ఇష్టానుసారంగా. ఆ కాళ్ళు వాపులు అవన్నీ కనీసం ఎన్ని నెలల్లో అక్కడ మంచాన పడ్డాడో, ఎంత దారుణంగా బాధపడ్డాడో ప్రతిదీ కళ్ళ కట్టినట్టు వీడియోల రూపంలో చూపించారు ఆయన. అంటే ఎంత దారుణంగా ఇబ్బంది పెట్టాడు రఘురామరాజు గారిని, అంత దారుణంగా ఇబ్బంది పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అయితే 2024లో కూటమి తరపున ఉండి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, విజయం సాధించారు. ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామరాజు గారు. ఎప్పుడు ఆయనకి మంత్రి పదవి ఇస్తారని చెప్పి అనుకున్నారు, కానీ అంతకుమించి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఆ డిప్యూటీ స్పీకర్ పదవి ద్వారా ఇప్పుడు అసలైన ట్రిక్కు, అసలైన మొత్తం రాజకీయం నడవబోతా ఉంది. ఎందుకంటే ఒక పక్క అధికారంలో ఉన్నప్పుడే, ఎంపీగా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి మీద కేసు వేసాడు రఘురామరాజు గారు. సార్, మా జగన్మోహన్ రెడ్డి బెయిల్ ఎప్పుడు రద్దు చేస్తారు, ఆయన పాపం చాలా ఇబ్బందులు పడుతున్నాడు, బెయిల్ రద్దు చేసేయండి, జైల్లోకి వెళ్తారని చెప్పి కాంట్రవర్సీగా జోకులు వేసుకుంటూ మాట్లాడి మొత్తం సుప్రీంకోర్టులో వాయిదాల మీద వాయిదాలు వేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేయాలి. ఎవరికైనా ఇన్ని సంవత్సరాలు బెయిల్ ఇస్తారా? దరిదాపు 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు బట్టి బయట తిరుగుతున్నాడు ఒక వ్యక్తి బెయిల్ మీద. ఇది న్యాయమేనా అద్దె అంటూ సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడం, ఇలా రకరకాలు చేయడం, సుప్రీంకోర్టు ద్వారా జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయడం కోసం చాలా ప్రయత్నాలు చేసినటువంటి రఘురామరాజుకి రోజు రోజుకి ఇది పెండింగ్ పడతాం తప్ప నిజాలు బయటకు రావట్లా. జగన్మోహన్ రెడ్డి మీద ఫైట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది రఘురామరాజు గారు. ఎన్ని రకాలుగా సరే, ఎంతమంది ఇబ్బంది పెట్టినా, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా జగన్మోహన్ రెడ్డి మీద అన్నిత్యం ఫైట్ చేస్తాం ఇప్పటికి స్టిల్. నిన్న అసెంబ్లీ సమావేశాల్లో, బడ్జెట్ సమావేశాల్లో కూడా మాట్లాడుతూ, సార్ నన్ను గతంలో కొట్టించారు, నన్ను కొట్టించిన వాళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని చెప్పి మాట్లాడిన విషయం అట్లా మనం చూసాం. అంటే ఎంతలాగా రఘురామరాజు గారు అధికారంలో లేకపోయినా ఉన్నా ఎంతలాగా ఫైట్ చేశారో మనం కళ్ళ కట్టినట్టు చాలా వీడియోలో చూసాం. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి కూడా రఘురామరాజుని ఎంత ఇబ్బంది పెట్టాడు, ఎంత దారుణంగా కొట్టించాడో అవి కూడా మనం చూసాం. ఇప్పుడు ఫైనల్గా ఆయనకి ఈ డిప్యూటీ స్పీకర్ పదవి వచ్చేపాటికి అసెంబ్లీకి మామూలుగానే జగన్మోహన్ రెడ్డి రాడు, ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అనేపాటికి జగన్మోహన్ రెడ్డి వస్తాడా లేదని ఇంకా డౌటు.
మామూలుగానే జడుతూ ఉన్నాడు. అసెంబ్లీకి రాకూడదు, వస్తే మైకులు ఇవ్వరు, అది ఇవ్వరు, అవి అడుగుతారు, ఇవి అడుగుతారు అని చెప్పి ఇప్పటికే చాలా భయపడతా ఉన్నారు. ఇంకా ఇప్పుడు డిప్యూటీ స్పీకరు రఘురామరాజు గారు రా బాబు అనేపాటికి ఇంకా కాస్త అక్కడికి వస్తాడో లేదో, ఇంకా అసెంబ్లీ కూడా అడుగు పెడతాడో కూడా డౌటేగా. ఏదేమైనప్పటికీ డిప్యూటీ స్పీకర్ ఇప్పుడు ఈ రఘురామరాజు గారు ఉండేప్పటికీ వాడి వేడి వాతావరణం నెలకొనడం గ్యారంటీ. ఎందుకంటే ఆయన మాట్లాడే పాయింట్ టు పాయింట్ మాట్లాడతారు, అది వాస్తవం, ఇందులో ఎటువంటి సందేహం లేదు. రాబోయే రోజులు ఏం జరగబోతోందో ఏంటో మనం వేచి చూడాలి. డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన తర్వాత రఘురామరాజు యొక్క పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి, ఏ రకంగా అభివృద్ధి చెందబోతుందో, ఏ రకంగా మాట్లాడబోతా ఉన్నారో, ప్రజా సమస్యల పట్ల ఎలాంటి విధి నిర్వహణ చేయబోతారో మనం వేచి చూడాలి.